వారి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం కావాలి. కాబట్టి అందరికీ కూడా ఆలోచించవలసిన సమస్యను ఆలోచించాలని కోరుతున్నాను. మనకి కానీ గౌరవ పరిస్థితులు మనకున్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఆలోచన చేయండి. ఏదైతే అలాగా కొన్ని సంవత్సరాల బట్టి గ్రామాల్లో ఉపాధి ఉందో ఇవాళ గ్రామాల్లో ఉపాధి ఉద్యోగం చేస్తే ఇవాళ పొలం దొరుకుతుందని ఆలోచించండి కోరుతున్నాం. ఏం చేస్తుంది ఈ పథకాన్ని వాళ్ళందరూ వచ్చి ఆ అడుగులు నెరవేర్చుకుని ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్క సిగ్గు ఒక్కొక్క బాధ. మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళంట గ్రామాల్లో ఈ వారం వచ్చి ఒప్పుకుంటే రెండో వారం వచ్చి చదువుకున్నారు. ఎక్కడ చదువుకోండి గ్రామాల్లో ఎంతమంది అరువులు ఉన్నారో అరువులందరికీ ప్రతి ఒక్కరికి కార్యక్రమం బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఇవాళ అటువంటి కార్యక్రమాన్ని నేను గ్రామాల్లో పెరిగెత్తి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎంతమంది అయితే అంతమంది ఆ కార్యక్రమం ఇచ్చాం. అంతేకాదు ఇవాళ గట్ల మీద కూర్చొని గొడవ తీసి దొంగమొత్తలు వేసి ఇవాళ గోధుమ పరిస్థితి చూస్తుంటే ఇవాళ వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే ఒక ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆలోచించేప్పుడు కోరుతాం. నేను ఎవరినో విమర్శించడానికి మాట్లాడాలంటే వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. నేను చూడమని చెప్తున్నాను. జాతీయ స్థాయిలో గ్రామాల్లో కార్యక్రమాన్ని ఇవాళ కూడా నాయకులు పెద్దలు అధికారులు ఆలోచన చేయండి. ఇవాళ అలా ఎక్కడ కనిపిస్తే అక్కడ గోచరమైన కార్యక్రమంలో ఇవాళ కార్యక్రమాలు మీకు ఎంత అడుగుతున్నాం. అందుకే మీ అందరికీ కూడా ఒక్కొక్క బాధ్యత ఉందని చెప్పారు. అంతేకాదు మన గ్రామాల్లో పట్టించారు. ఆ తర్వాత పట్టించారు. ఆ తర్వాత ఇవాళ ఏ గ్రామాల్లో సునామీ వస్తుందా అని అడుగుతున్నాం. ఎందుకు రాలేదు? దానికి కారణం ఏంటి? మీరా ఈ పారిశ్రామిక భద్రత ఇలా అడుగుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. శాస్త్రస్థాయిలో వీటి మీద మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఎన్నో సమస్యలు మూలమైతే ఒక పేదవాళ్ళకి వైద్యం కావాలంటే ఒక ఇంట్లో జబ్బు చేస్తే అలాగే ప్రభుత్వం ఉంది, అలాగే ఇలా ఉన్నది ఆలోచన ఉంది. మా నాన్నలో మా అమ్మలో మా మామలో మా తాతలో ఈ భౌతిక ఎప్పుడు ఉండేది. ఇవాళ లేదు. ఆ ఎప్పుడు లేదు. ఇవాళ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆలోచన వచ్చే అడిగిపోయింది. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో మనం మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఆలోచించుకోవాలి. ఇంటికి వచ్చిన నాయకులు వాళ్ళు వ్యక్తులు వస్తాయి. గెలుస్తాం కోసం కోల్పోతాం ఒకసారి ఉండే వాటి గురించి ముఖ్యంగా మనకు కావాల్సిన అధికారులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ గ్రామంలో ప్రజలకి ఈ రాష్ట్రంలో ప్రజలకి వాళ్ళకి ఏడుపు జరుగుతుంది అవుతుంది. కాకపోతే బాధపడితే ఇబ్బంది పెడితే వాళ్ళ తరఫున అడగవలసిన బాధ్యత బాగుంటున్నాం. కాబట్టి ఇవాళ సమావేశం చూద్దాం. ఇక్కడే దాని సమావేశం ఇవాళ జిల్లాలో చెప్పాను. అందరూ కూడా మాట్లాడుతున్నాం. అందరితో కూడా రాష్ట్రం చెప్పుకుంటారు. 3వ సంవత్సరం కానుక ఇస్తారంట. ఏది విడవ పెంచడానికి కానుక ఇస్తారంట. ఏగా ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు మీకే సిగ్గులేదు లేదు. రాసిన ఆ పత్రిక కూడా సిగ్గులేదు. ఆ పత్రిక యాజమాన్యానికి కూడా సిగ్గులేదు. ఇంకా ఈ రికార్డు మాట్లాడుతుంది కూడా రికార్డుతో మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో అమ్మఒడి ఇచ్చారో ఇంతకుముందు పిల్లలు ఇచ్చారు అమ్మఒడి
వాళ్ళకి ఇస్తున్న 11,000 రూపాయలు 14,000 15,000 ఒకేసారి ఇచ్చాం. కానీ ఇవాళ కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో 6,000 7,000 రూపాయలు ఇచ్చి ఇంకా 6,000 ఇంకా 5,000 ఇంకా 6,000 రూపాయలు ఇంక ఎంతో మంది పిల్లలు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఎదురు చూసుకున్నారు చెప్తున్నారు. ఇంకా బతుకులు రాయండి విషయాన్ని ఇది కానీ తప్పైతే ఇంకా ఎప్పుడైనా చూసామండి ఈ విచిత్రం చూసామండి. వారి ఇవ్వడానికి వచ్చి ఒక 1,000 2,000 ఇస్తే ఆ సంస్థ అయిపోతా ఆ 1,000 2,000 కొడుకుంటూ కాలేజ్